యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మార్చి ఉత్తర ప్రతుత్త రీతిగా చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని మార్చి ఉత్తర ప్రతుత్త రీతిగా చదువుదాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పసగా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. మరొక భాగాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. 4వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము చేత మనంగా పరిశీలన చేసుకొని యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందడం కొరకే ప్రతి ఆదివారమున ప్రభు యొక్క బల్ల దగ్గరికి వస్తున్నామండి. మనందరికీ తెలుసు, ప్రభు యొక్క బల్ల దగ్గరికి రావడము అనేది అనగా పులియని రొట్టెల పండుగ, పసగా పండుగ ఇదన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు ఈ పస్కా పండుగను వారు ఆచరించారు. ఈ పస్కా యొక్క పండుగ యొక్క ఆచారం ఏంటి అంటే, మరి ఆ నెల అంటే వారు ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరుతున్న ఆ నెల దశమి నాడు అనగా 10వ రోజున వారు ఒక మేకను కానీ గొర్రెను కానీ వారు తీసుకొని 10 దినములు దానిని పరీక్షించిన తర్వాత 10వ రోజున అనగా దశమి నాడు ఆ గొర్రెను కానీ మేకను కానీ చంపి దాని రక్తమును ఇంటి యొక్క నిలువు కమ్మి మీదను, గుమ్మము యొక్క నిలువు కమ్మి మీదను, అడ్డు కమ్మి మీదను చమరి ఆ రాత్రియే ఆ యొక్క పులియని రొట్టెల పండుగ అనగా ఆ గొర్రెను కానీ మేకను కానీ వారు ఆ రాత్రే దాన్ని వండుకొని ఎంతమంది అయితే తినగలుగుతారో అంతమంది కలిసి దాన్ని తినాలి. రెండవదిగా దాని ఎముకను నరకకూడదు. వాటి ఆ పసగా పండుగ మరి విధానం ఏంటంటే, ఎముక నరకకుండా ఏ కీలుకు ఆ కీలు తీసి దానిని ఆ కుండలో ఉడకపెట్టి ఆ తర్వాత వారు చేదైన ఆకుకూరలతో ఆ మాంసంను వారు తినాలి. వారు ఎలాగ తినాలి అంటే, వారు చెప్పులు తొడుక్కొని, వారు నడుమును కట్టుకొని, వారు కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలన్నమాట. అంటే తెల్లవారక ముందే దాన్ని తినేయాలి. ఒకవేళ తెల్లారిందనుకోండి, ఇంకా మాంసము తినకూడదు. తెల్లవారిన తర్వాత మిగిలిన మాంసాన్ని గొయ్యి తీసి దాన్ని కప్పి పెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఇది ఆ పస్కా పండుగ విధానం అన్నమాట. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అలాగ చేశాడు అంటే, మీరు ఐగుప్తు దేశములో నుంచి విడుదల పొందడానికి ఇది చివరిదన్నమాట.
ఇది చివరిది. అందుకనే ఇశ్రాయేలీలు ఆ చివరి బలైన ఈ పస్కా బలి ద్వారా వారు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది బయటకు వచ్చిన రోజు. అందుకనే దానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను, ఈ రసాన్ని మనం తీసుకునేటప్పుడు మనము కూడా ఈ పస్కా పండుగను ఆచరించవలసిన వారిగా ఉంటున్నామండి. ప్రతి ఆదివారమున మనము ఆ బల్లను మనం సమీపించినప్పుడల్లా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొంది మనము ఆ పరలోక రాజ్యమైన లేక ఆ పరమ కనాను పట్టణమైన ఆ పరలోక రాజ్యానికి మనం సిద్ధపడి ఉండడానికి కొరకే ఈ పస్కాను యేసు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అంటే పస్కా అనగా పులియని రొట్టెల పండుగ ఇదన్నమాట. అంటే పులిసినది అనేది ఏది కూడా నా జీవితంలో ఉండకూడదు. యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఇహలోక సంబంధమైన చెడు అనేది మన హృదయంలో లేకున్నట్లుగా ప్రతిరోజు మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. అంతే కదా? అంటే మీకు అలా చెప్తాను, ప్రతిరోజు కూడా మనం ఉండే ఇంటిని కనీసం 2 సార్లైనా మనం తుడుస్తాం. మనం ఉండే ఇంటిని, మనం వాడుతున్న హాలుని కానీ, గదిని కానీ, మనం వాడుతున్న కిచెన్ని కానీ కనీసం ఉదయం మనం వంట చేసిన తర్వాత తుడుస్తాం, మరలా సాయంకాలం వంట చేసిన తర్వాత అయినా మనం తుడుచుకుంటాం కిచెన్ని. లేదు మనకున్న హాల్ కానీ, మన బెడ్రూమ్ని కానీ కొంతమంది వచ్చిపోయేవారు కాబట్టి అది మనం తుడుచుకుంటాం అన్నమాట. ఇలా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఉన్న ఇంటిని మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరో వచ్చి మన ఇంటిని శుభ్రం చేయరు. మనం చేస్తాం. అలాగే మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. శుభ్రత ఎలాగుంటుందంటే వ్యక్తిగతంగా ఎవరైతే పరిశుద్ధంగా అంటే పరిశుద్ధతను పాటించగలుగుతారో, అంటే శుభ్రముగా ఉండడం నేర్చుకుంటారో వారే ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు. నిజమండి. శరీర సంబంధమైన శుద్ధి అది ఆత్మ సంబంధమైన శుద్ధిని కూడా పాటించడానికి ఇది ఎంతో సహాయం చేయగలుగుతుందన్నమాట. అందుకనే పరిశుద్ధతను పాటించేవారు ఎక్కడున్నా ఎలాంటి పరిశుద్ధతను పాటిస్తారో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధతను పాటించడానికి ఇదెంతో దోహదపడేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి వ్యక్తిగత పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రతిరోజు కూడా మనము మన జ్ఞానేంద్రియాలని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క శరీరాన్ని మనం శుద్ధి చేసుకోలేదనుకోండి, శరీర సంబంధంగా మనం ఎన్నో రోగాల బారిన పడుతూ ఉంటాం అన్నమాట. అందుకని ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా స్నానం చేయడం వల్ల శరీర సంబంధమైన పరిశుద్ధతను మనం కలిగి ఉండడం వల్ల అనేక రకాలైన రోగాలకి మనం దూరంగా ఉంటామన్నమాట. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం పరిశుద్ధతను పాటించగలిగినప్పుడే మనం కూడా మరి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడ్డానికి కానీ, ఒకవేళ మనకి ఏదైనా జరగరాంది జరిగి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కానీ మనం ప్రభుతో కూడా ఉండడానికి మనకి ఎంతగానో సహాయపడగలుగుతుందండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను ఆ రసాన్ని తిని త్రాగే ముందుగా ఈ పసగా పండుగను ఆచరించే విధానం ఏంటి అంటే పులిసినది ఏది కూడా ఆ పండగలో ఉండకూడదు. అందుకని ప్రతి ఆదివారము బల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటాం. ఏమని? ప్రభువా, నాలో ఏదైనా నీకు విరోధమైనది, నాలో నీకు ఏదైనా ఇష్టము లేనిది ఒకవేళ ఉంటే అది నా నుండి తీసివేసే, నాకు అక్కర్లేదు. నీకు ఇష్టం లేనిది ఏది నాలో ఉండకూడదు. సరే, నీకు ఇష్టం లేనిది ఏది నాలో ఉండకూడదు. అదే కదా కీర్తనాకారుడైన దావీదు కూడా 139వ కీర్తన 23వ వచనము 24వ వచనంలో ఆయన ఇలాగూ మాట్లాడుతూ వచ్చాడు. సరే, మీరు చూద్దాం ఒకసారి మరలా. 139వ కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23,
24 వచనాలండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చూసారా, నీకు ఆయాసమైనది ఏది కూడా నా హృదయములో ఉండకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నా హృదయములో నుంచి తీసి పారవేయి. ఒకవేళ అపవిత్రముగా పసగాను కానీ ఎవరైనా అర్పించారు అంటే వాళ్ళకు భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవిస్తారన్నమాట. అందుకనే వాళ్ళు ఆ దినాన్ని వారు పసగా పండుగను ఆచరించే విధానం ముందే చెప్పాడు ఆయన. అపవిత్రమైన వారు కానీ మైలు తగిలిన వారు ఎవరైనా కానీ పండగను ఆచరించకూడదు. ఆ పండగను ఆచరించకూడదు అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయిన వారైతే వారు ఆ పండగను ఆచరించకూడదు. ఏదైనా మలినము ఏదైనా అంటుకోవడం వల్ల వీళ్ళు మలిన పడితే అలాంటి దానితో కూడా మరి పసగాను ఆచరించకూడదు. మరలా ఆచరించకూడదంటే మరలా ఎప్పుడు ఆచరించాలి? ఇదే ప్రశ్న వేశారు వారు. మరి మీరు ఇలా చెప్తున్నారు కదా, ఏదైనా జరగరానిది జరిగి ఒకవేళ ప్రయాణంలో దూర ప్రాంతంకి వెళ్ళి రాలేని పరిస్థితుల్లో ప్రయాణంలో ఉండిపోయాడు అనుకో, మరి అప్పుడు ఏం చేయాలా? ఒక మైలు తగిలిన వారు ఎప్పుడు ఆచరించాలా? ఇంక వాళ్ళకి ఆచరించే అవకాశం లేదా అని అడిగితే మరలా మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా, ఈ ప్రజలు ఇలాగ అడిగారు, మరి ఏం చేయాలని అడిగితే ఆయన మరలా చెప్పాడు. మరలా వచ్చే నెలలో మరలా దశమి నాడు తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ఆ పండుగను ఆచరించాలి. ఖచ్చితంగా దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ప్రయాణం వల్ల రాలేకపోయినా మైలు తగిలిన వారు కానీ లేకపోతే ఏదైనా అపవిత్రమైన తగిలిన వారు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఆచరించకపోయినా తర్వాత మాత్రం ఆచరించాలి అని వాళ్ళకి మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే పసకా అనగా పులియని రొట్టెల పండుగ. ఇది నిర్దోషమైన పండుగ. అందుకనే ఈ పండుగను ఆచరించేటప్పుడు యథార్థంగా నిర్దోషమైన హృదయములు కలిగిన వారమే, పవిత్రపరుచుకున్న వారమే ఈ పండుగను మనం ఆచరించాలి. ప్రతిరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లేక ప్రతి ఆదివారం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా మనల్ని మనంగా శుద్ధి చేసుకోవలసిన వారికి ఉంటున్నామండి, తప్పక. ఎందుకంటే మనకు తెలుసు, కొన్ని తెలియకో, మనకు తెలియకుండానే కొన్ని రకాలైన పాపములో మనం పడుతూ ఉంటున్నాం. పాపము అనేది కొన్ని తెలిసి చేస్తున్నాము, కొన్ని తెలియక చేస్తున్నాము. అందుకనే ఏదైనప్పటికీ కూడా నువ్వు తెలిసి చేసినా నువ్వు తెలియక చేసినా పాపము అనేది దేవుని దృష్టిలో పాపమే. కాబట్టి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టవలసిన వారుగా ఉంటున్నాం. అంటే ఈరోజు మరలా దేవుడు ఏమంటున్నారు అంటే, నువ్వు నా దగ్గర ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకున్న వాటిని విడిచిపెడుతున్నావా? ఇది కదా కావాల్సింది. మనం ఒప్పుకునేవారుగానే ఉంటున్నామా? ఒకవేళ అలాగే ఉంటే మనం పాపులుగానే మిగిలిపోతాం. మాకు రక్షణ నిశ్చయిత అనేది మాకు నేర్పించేవారు. మమ్మల్ని అడిగారు, నువ్వు రక్షణ పొందేవా? ఆ రక్షణ పొందాను. ఎప్పుడు పొందేవు? పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖున. నీ పాపములు దేవుడు క్షమించాడా? క్షమించాడు. పాపములు క్షమించబడే నమ్మకం నీకు ఎలా కలిగింది? ఆ నిశ్చయిత నీకు ఎలా కలిగింది? దేవుని వాక్యం ద్వారా. దేవుడు వాక్యం నీతో ఎలా మాట్లాడింది? పలానా ద్వారా అంటే చెప్పబడుతున్నప్పుడు కానీ, నేను చదివినప్పుడు కానీ, నేను విన్నప్పుడు కానీ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. కాబట్టి నా పాపములు దేవుడు క్షమించాడు అని ఆ వాక్యము ద్వారా నేను నిశ్చయిత చేసుకున్నాను అని చెప్పాను. అది మరి ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి కదా, నువ్వు రక్షణ పొందావు కదా, మరి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నావు. ఏమని చేస్తున్నావు? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని చేస్తున్నావా? ప్రభువా, నా పాపాలు క్షమించి నన్ను బిడ్డగా చేసుకున్నావు, అందుకు నీకు వందనాలు అని చెప్తున్నావా? లేదండి, ప్రతిరోజు నేను పాపని ఒప్పుకుంటున్నాను అని. నువ్వు ప్రతిరోజు పాపమని ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందేవని నిశ్చయిత నీకే ఉంది. నువ్వు పొందిన మారు మనసు
సరైనది కాదు. సో అందుకనే మనం యేసు ప్రభువారిని ప్రతిరోజు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడగం. ఒకవేళ అలా అడిగితే నీ పాపములకు క్షమించబడే నిశ్చయిత లేదనమాట, నీకు నమ్మకం లేదు. అందుకని బయట వాళ్ళు చూడండి, ప్రతిసారి వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడల్లా అడుగుతారు, ప్రభా నేను పాపిని తండ్రి నన్ను క్షమించు, ప్రభా నేను ఎన్నో తప్పులు చేశాను తండ్రి క్షమించు. ఇంకెప్పటికీ నువ్వు ఆయన క్షమాపణ నువ్వు చేసిన తప్పులకు అడుగుతూనే ఉంటే నువ్వు ఎప్పుడు క్షమించబడ్డవు నిశ్చయిత నీకు కలుగుతుంది. నీ పాపములు క్షమించబడే నిశ్చయితనికి లేనప్పుడు ఒక పాపిగానే నువ్వు మిగిలిపోతావు. నువ్వు పాపిగానే మిగిలిపోయావు అనుకో, నువ్వు పరలోక రాజ్యాన్నే కోల్పోతావు. నువ్వు కోల్పోయేది ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని. ఒక్కసారి మనం పరలోక రాజ్యాన్ని కోల్పోయాము అంటే ఇంకెప్పటికీ దక్కించుకోలేము. అర్థమైందా? పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకున్నాము అంటే ఇంకెప్పటికీ దక్కించుకోలేము. అందుకనే భూమి మీద ఉండగానే ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేయబడలే తప్ప ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వారికి ఉండకూడదు. అందుకనే దేవుడు భూమి మీద ఈ అవకాశం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ అవకాశం అంటే, ఇంత గొప్ప రక్షణ నేను నీకు అనుగ్రహిస్తున్నాను, దీన్ని కానీ నిర్లక్ష్యం చేసి నువ్వు పోగొట్టుకుంటే రాబో ఉగ్రత నీకు తప్పించే వాళ్ళు ఇంకెవరు ఉండరు నీకు. అందుకని మనం చనిపోకముందే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే ఒక సరైన నిశ్చయితలోనికి రా. నీ పాపములు క్షమించబడ్డాయే నిశ్చయితలోనికి రా. నిజంగా నీ పాపములు క్షమించబడి ఉంటే నువ్వు ఒప్పుకున్న పాపాలని విడిచిపెడతావు. అది కదా నిశ్చయిత. నువ్వు ఒప్పుకున్న పాపాలని నువ్వు విడిచిపెట్టలేనప్పుడు నువ్వెంతకాలం పాపిగానే జీవిస్తావు. ప్రతిసారి నువ్వు దేవుడి దగ్గర ప్రభువా నేను పాపిని, ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు తండ్రి అంటే ఆయన ఎలాగా? అందుకే దేవుడు అంటాడు, నువ్వు క్షమించు అని మాట అడిగావు అంటే మరలా నా చేతులు నా కాళ్ళలో నుంచి నా హృదయంలో నుంచి రక్తము కారాలి. అర్థమైందా? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రతిసారి కూడా ప్రభువా నేను తప్పు చేశానని క్షమించు అంటే నువ్వు క్షమించబడ్డానికి ఆ రక్తము చిందించబడాలి. అందుకని అంటాడు, ఎబ్రిలకు రాసిన పత్రికలు అంటాడు, మాటి మాటికి నా గాయములు రేపుతున్నారు మీరు, నా గాయాలు రేపుతున్నారు. ఎందుకు రేపుతున్నారు అంటే నువ్వు చేసే ప్రతి పాపము క్షమించబడాలి అంటే నా రక్తము నిన్ను శుద్ధి చేయాలి కదా. నా రక్తం నిన్ను శుద్ధి చేయాలి. శుద్ధి చెయ్యాలి అంటే మరలా మానిన నా గాయాల్ని మరలా నువ్వు పొడుస్తున్నావు. ఎంత బాధ అనుభవిస్తున్నాడు ఆయన. నీకు ఎప్పుడైనా ఈ బాధ నీకు తెలుస్తుందా? ఈ నొప్పి నీకు అర్థమవుతుందా? అదే దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పు చేసినప్పుడల్లా నా దగ్గర ఒప్పుకుంటున్నావు అంటే నా గాయములో మరలా వేలు పెడుతున్నావు నువ్వు, మరలా నా రక్తాన్ని చిందిస్తున్నావు నువ్వు. నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో తెలుసా నీ కొరకు. అందుకనే ప్రియ సహోదరి సోదరుడా, ఏదో మనం ఒప్పుకున్నాము కదా అని అనుకుంటున్నామే తప్ప మన పాపములు క్షమించబడాలి అంటే ఆ దేవుడు మరలా మన కొరకు గాయపరచబడుతున్నాడు. ఎన్నిసార్లు గాయపరుస్తున్నావు దేవుణ్ణి, ఎన్నిసార్లు దుఃఖ పెడుతున్నాం ప్రభువుని, ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఈ బాధ నీకు అర్థమవుతుందా? ఈ వ్యాధి నీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర క్షమాపణ అడుగుతున్నారు అంటే మరలా నా రక్తాన్ని మీ కొరకు నుండి చిందించవలసిన పరిస్థితికి వస్తున్నాను. అర్థమైంది? దేవుణ్ణి దుఃఖ పెట్టొద్దు, దేవుణ్ణి బాధ పెట్టొద్దు. మాటి మాటికి ఆయన నువ్వు పాపము చేసి క్షమించని అడుగుతున్నావు అంటే ఆ గాయాలను మాటి మాటికి రేపుతానే ఉంటున్నావు. ఇదా నువ్వు రక్షించబడ్డని చెప్పుకుంటున్న బిడ్డవి? ఇదా నువ్వు దేవుడి బిడ్డను చేసే దేవుడికి నువ్వు గాయం చేయడమా? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని ఎరిగిన వారి కంటే, అంటే దేవుని ఎరగిన వారి కంటే దేవుని ఎరిగిన మనమే ఎక్కువగా గాయపరుస్తున్నాం దేవుడిని ఎక్కువగా బాధపడుతున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పస్కా పండుగను, అనగా పురిన రొట్టెల పండుగను ఆచరించే ముందుగా నీ జీవితంలో
నిజమైన తీర్మానము కలిగి ఉన్నావా? నువ్వు ఒప్పుకున్న పాపాలని విడిచిపెట్టుతున్నావా? ఒప్పుకున్న పాపాలకు దూరం అయ్యావా? ఒప్పుకున్న పాపాన్ని నువ్వు వదిలిపెట్టావా? ఇలా నువ్వు చేయలేనప్పుడు నువ్వేమి దేవుని మనసును ఎరిగిన వ్యక్తివి? నువ్వేంటి యేసు ప్రభువారిని మాటి మాటికి గాయపరుస్తున్న వ్యక్తివి? అందుకని అంటున్నాడు, నువ్వు క్షమాపణ అడుగుతున్నప్పుడల్లా ఆయన రక్తాన్ని మరలా నువ్వు గాయాన్ని రేపుతున్నావు. ఇది మర్చిపోకు. ఎప్పుడైతే ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావో, అయ్యో నేను ఎలాగ చేసి నా దేవుడిని ఎలా గాయపరుస్తాను, నేను తప్పు చేసి దేవుడిని ఎలా దుఃఖపరుస్తాను, మళ్ళా అతని చేతుల్లో నుంచి లేక కాళ్ళలో నుంచి అతని గుండెల్లో నుంచి అతని శరీరం నుంచి నా కొరకు రక్తాన్ని ఎలా చిందించేలా చేస్తాను, నేను ఆ పని చేయలేను, నేను చెయ్యను. దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒప్పుకున్న పాపమును మనం విడిచిపెట్టేవారు. అది కదా నిజమైన ఒప్పుకోవాలంటే. అదే దేవుడు దాని నుండి కోరేది కూడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఎన్ని తప్పులనైతే మన దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నామో, ఒప్పుకున్న పాపాన్ని నీకు క్షమించబడాలి అంటే ఆయన రక్తం నీ కొరకు కావలసిందే. ఆ రక్తమే నిన్ను శుద్ధి చేయగలుగుతుంది తప్ప ఇంకేది నిన్ను శుద్ధి చేయలేదు. కాబట్టి ఎన్నిసార్లు శుద్ధీకరించబడ్డానికి, ఎన్నిసార్లు ఆయన రక్తాన్ని రేపడానికి వెళ్తున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, మాటి మాటికి నా గాయమును రేపుతూనే ఉన్నారు మీరు. మాటికి నన్ను దుఃఖపెడుతూనే ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం అనేది పులియని రొట్టెతో పండుగను ఆచరించాలి తప్ప పులిసిన రొట్టెతో పండుగను ఆచరించడం కాదు. పవిత్రమైన హృదయముతో ఆ దేవుణ్ణి సేవించాలి తప్ప అపవిత్రమైన జీవితంతో దేవుణ్ణి సేవించొద్దు. ఒకవేళ అలాంటి అపవిత్రమైన జీవితంతో దేవుణ్ణి సేవిస్తే మనమేమీ దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించలేము. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకుంటాం. ఏ పాపాన్ని అయితే ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నామో దాన్ని దేవుడి దగ్గర క్షమాపణ పొందావంటే దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టలేదా, నీ పాపము క్షమించబడలేదు. నువ్వు ఒప్పుకున్నావు కానీ నీ పాపము దేవుడు క్షమించలేదు. ఎందుకు క్షమించలేదు అంటే నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టలేదు కదా. నువ్వు విడిచిపెట్టలేనప్పుడు ఆయన ఎలా క్షమిస్తాడు? ఆయన నువ్వు ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టినప్పుడే ఆ పాపము క్షమించబడింది. ఒకవేళ నువ్వు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వదలవు. అర్థమైందా? మనం చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపాలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అంటే ఎలా తిరుగుతాయో తెలుసా? మీకు ఒక మాట చూపిస్తాను. ఎలా తిరుగుతాయో చూపిస్తాను. పాపము అనే దానికి ఎంత శక్తి ఉందో చూపిస్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనమండి. 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. అబ్బా, ఆయన అంటున్నాడు, మీ పాపమును మీరు విడిచిపెట్టకపోతే, ఒప్పుకున్న దాన్ని వదలకపోతే మీ పాపాలు మిమ్మల్ని పట్టుకుంటాయి. మన పాపాలు అంత తేలికగా మనల్ని వదలవు. నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభువారి రక్తము చేత నీ పాపములు క్షమించబడితేనే వాటికి శిక్ష ఉండదేమో కానీ యేసు ప్రభువానికి రక్తం చేత కడగలబడలేని ఏ పాపమైనా సరే అది నిన్ను శిక్షలోనూ తీసుకుని వెళ్తుంది. అంటే నిన్ను నాశనము చేసేదాకా నీ పాపాలు నిన్ను వదలవు. అందుకనే దేవుని బిడ్డలు అంటారు, చాలామంది దేవుని బిడ్డలను చూడండి, ఎన్నో రకాలైన సమస్యలతో వారు వెళ్తూ ఉంటారు, ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వారు వెళ్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలుసా? వాళ్ళ పాపం వాళ్ళని తరుగుతుంది. క్లిప్ పెట్టలేదు నువ్వు.
పాపం అనేది వదలదు, పాపం అనేది వదలదండి. అర్థమైందా? మన పాపం మనల్ని నాశనము చేసేదాకా వదలదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? మీ పాపము కునుకదు నిద్రపోదట, కునుకదు నిద్రపోదు. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మన పాపము కొనుకుదు నిద్రపోకుండా ఉండాలి అంటే ఒప్పుకున్న పాపాన్ని మనం విడిచిపెట్టవలసిన వారిగా ఉంటున్నామండి, విడిచిపెట్టవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను ఆ యొక్క పాపములను విడిచిపెట్టామా? ఒకవేళ విడిచిపెట్టకపోతే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి. మన పాపం మనల్ని పట్టుకుందనుకో ఎలాగుంటుందో తెలుసా? ఒక మాట చూపిస్తాను. మన పాపాలు మనం పట్టుకుంటే మనం ఒక్కలతోటే పోవు. అర్థమైందా? మన పాపాలు మన ఒక్కరితోటే పోవు. అదేం చేస్తో తెలుసా? మన ఇల్లు అందరికీ చుట్టుకుంటుంది ఆ పాపం. మనం చేసిన పాపాలు మనతోటే పోవట. మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికే పాపం పట్టుకుంటుంది. అందుకనే ఆ పాపమునకు కుటుంబం అంతా శిక్ష అనుభవించాలి. అవునా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. ఆనాడు ఆకాను పాపము చేయడాన్ని బట్టి ఆ పాపం వల్ల ఎలాంటి శిక్ష వచ్చిందో వాళ్ళకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25-26 వచనాలండి. 7:25-26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేతను కాల్చి వారి మీద పెద్ద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. సరే, ఆయన అంటున్నాడు, ఏదైతే తను చేశాడో ఆ పాపమునకు తాను చేసిన దాని అంతటికీ శిక్ష ఏంటంటే తన ఇంటి వారందరి మీదకి వచ్చిందండి. చూడండి, ఆయన అంటాడు, ఆకాను చేసిన పాపమును బట్టి ఏమయ్యారంటే 24వ వచనమండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జరహు కుమారున్న ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని, చూసావా, ఒకటి కాదు, చాలాసార్లు అంటాం మనం చేసిన పాపం నాతోటే పోద్ది అనుకుంటాం. నువ్వు చేసిన పాపం నీతో పోదు, అది నీ కుటుంబం అంతటికి. జాగ్రత్త. అందుకని అంటాను, చేసిన పాపాన్ని కానీ మనం ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టలేదా? ఒప్పుకున్న పాపము మన నాశనం అయ్యేదాకా కొనుకదు నిద్రపోదు. అది నీతోటే పోదు, మనం చేసిన పాపాలు మన పిల్లలను పట్టుకుంటాయి, మన కుటుంబాన్ని పట్టుకుంటాయి, మనం సంపాదించిన యావత్ ఆస్తి కూడా నాశనం అయిపోతుంది. అందుకని అంటారు, కొంతమంది సంపాదిస్తున్న ఆస్తి కూడా నిలవదు వాళ్ళకి. ఇలా వస్తూ ఉంటే అలా పోతూ ఉంటుంది, ఇలా వస్తూ ఉంటే అలా పోతూ ఉంటుంది. ఇదేంటి ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం లేదు? ఎందుకో తెలుసా? నీ పాపం. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనం చేసిన పాపము మనం సంపాదించిన ఆస్తిని కూడా హరించి వేస్తుందట. అవునా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదివితే, పాపము చేసినప్పుడు మనం నాశనం అయిపోయేదాకా అది మనం వదలదండి, అది వదలదు. నేను బైబిల్ చదువుతున్నాను, నా వ్యక్తిగత భాగాన్ని నేను చదువుతూ వెళ్తున్నప్పుడు నేను మొదటి రాజులు రాసిన గ్రంథంలోనికి వచ్చానన్నమాట. మొదటి రాజులు రాసిన గ్రంథంలోనికి వచ్చినప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుని రాజుగా చేసిన తర్వాత సొలొమోనుకి కొన్ని బాధ్యతలను అప్పగించి, ఇలా చేయాలి, ఇలాగ చేయాలి, నువ్వు ఇలా చేయాలని అన్నీ చెప్పిన తర్వాత అబ్షాలోము తమ్ముడైన అదోనియా కోసం చెప్పాడు, యోవాబు కోసం చెప్పాడు, షిమీ కోసం చెప్పాడు. తన దేశంలో ఎవరెవరు దావీదుకి కీడు చేశారో వాళ్ళందరి గురించి చెప్పి
నా కుమారుడా సొలొమోనా, వీళ్ళెవ్వరినీ కూడా నెరిసిన వెంట్రుకలతో సమాధికి వెళ్ళకూడదు. వీళ్ళ రక్తము, వీళ్ళ సమాధి వీళ్ళ రక్తముతోటి నిండాలన్నాడు ఆయన. రక్తముతోటి నిండాలన్నాడు. అతని తర్వాత మరి యాజకుడైన అబ్యాతారును కూడా మార్చాడు ఆయన. ఎందుకు మార్చాడు అంటే, యాజకుని చంపలేదు. ఇతడు యవాబుకి అంటే అబషాలోముకి సపోర్ట్ చేశాడు, కానీ అదోనీయకు సపోర్ట్ చేశాడు. అప్పుడు చెప్పాడు, నీవు నా తండ్రి కాలంలో యాజకుడిగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ప్రాణంతో వదిలేస్తున్నాను. ఇప్పుడు ఇక నువ్వు యాజకుడిగా ఉండడానికి తగవు. నిన్ను యాజకు వృత్తిలో నుంచి నేను బయటికి తీసి పంపించేస్తున్నాను అని అతనికి బదులుగా వేరొక వ్యక్తిని యాజకుడిగా సొలొమోను నిర్ణయించాడు. సరే, మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, ఇతని తర్వాత ఏం జరిగిందంటే, 4వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 'ఇక్కడ ఆయన చెప్తూ ఒక మాట వాడాడు. ఏమన్నాడంటే, ఆనాడు దేవుడు తన ప్రవక్త చేత ఆ శాపము ఇతని మీదకి, అంటే ఇతడు ఏలి యొక్క సంతానంలో నుంచి వచ్చిన వాడు అన్నమాట. అందుకనే ఇతనికి ఆ శాపము దేవుడు అనుగ్రహించాడు అని చెప్తాడనమాట. ఎందుకంటే ఇతన్ని ఆ యాజక ధర్మంలో నుంచి తీసివేసినప్పుడు అతని గురించి ఈ మాట చెప్పాడనమాట. ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. ఈ 4వ అధ్యాయంలోనే క్షమించండి, 2వ అధ్యాయము 27-28 వచనాలండి. అంతటా దైవజనుడు ఒకడు, ఏమండి, మొదటి రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి, మొదటి రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 27-28 వచనాలండి. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసి, అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులకు గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. అబ్యాతారుని అతని యాజకత్వంలో నుంచి తీసేశాడు. ఇక నువ్వు నాకు ఉండడానికి అర్హత లేదు, నీకు ప్రాణాన్ని వదిలేడు, కానీ యాజకత్వాన్ని తీసేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? యాజకుడికి యాజకత్వమే లేకపోతే బతకడం చాలా కష్టం. అందుకనే అతడు తన జీవితకాలం అంతా కూడా ఇతరులను దేహి అని అడుక్కోవలసి వచ్చిన పరిస్థితులకు వచ్చాడట. కారణం ఏంటి అంటే, అక్కడ చెప్తాడు, పాపము అనేది వదలదండి. నేను ఎందుకు ఈ మాట చూపిస్తున్నాను అంటే, ఎప్పుడో వాళ్ళు చేసేసారు కదా పోతాదలే అనుకోవడానికి వదలదు. ఎప్పుడో షిలోహులో ఏలి, ఒప్ని, ఫినెహాసులు చేసిన పాపము ఇప్పుడు ఎవరిని పట్టుకుంది? ఏమీ తెలియని పట్టుకుంది పాపం. ఎక్కడ పట్టుకుందో చూడండి పాపం. అందుకని చెప్తున్నాను, మనం చేసిన పాపాలను మనం ఒప్పుకొని వదిలిపెట్టకపోతే ఆ పాపాలు మనల్ని చుట్టుకుంటాయి, మన పిల్లలను కూడా చుట్టుకుంటాయి. మన ఆస్తి నాశనం అయిపోతుంది, మనం సంపాదించిన దేది కూడా నిలవకుండా పాడైపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన పాపాలండి. అందుకనే దేవుడు అంటున్నాడు, చేసిన పాపం ఒప్పుకోవడం గొప్ప సంగతి కాదు, విడిచిపెట్టడం గొప్ప సంగతి. ఎన్ని తప్పులు మనం చేస్తున్నామో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఇలా చేశాను అంటున్నావు. సరే, ప్రభు నిన్ను క్షమించాడైతే నువ్వు వదిలేవా? నువ్వు వదలలేని పాపాలు నిన్ను ఎలా క్షమిస్తాడు దేవుడు? జాగ్రత్త. ఏ పాపాన్నైతే ఒప్పుకుంటున్నావో ఆ పాపాన్ని దేవుడి దగ్గర నువ్వు వదిలిపెట్టాలి. వదిలిపెట్టలేని ప్రతి పాపము అది నిన్ను కాటేసేదాకా నిన్ను వదలదు. అది
నిన్ను కాటేయకుండా వదలదు అది. పాపమును నశించే వరకు నిన్ను తరుముతుంది అది. మనం నాశనమైపోయి ఎంతవరకు తిరుగుతుందట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. 28వ అధ్యాయంలో ఇక్కడ ఆయన ఏం జ్ఞాపకం చేశాడో ఒక్క మాట మీకు చూపిస్తాను. 28వ అధ్యాయము 22 వచ్చినవండి. 28, 22. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను చూసావా. మనం నాశనం అయిపోయేదాకా మన పాపాలు మనం వదలవండి. నువ్వు మనం ఏదో అనుకుంటున్నావు, అయ్యేం చేస్తాయిలే, ఇంతవరకు బాగున్నాను కదా, ఇంతవరకు ఇలాగే ఉన్నాను కదా. మర్చిపోకు, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో దేవుడు వదిలిపెట్టేస్తాడు అనుకోకు. సమయము రాబోతుంది. అందుకని అంటాడు, సమయము రాకమునుపు అన్నిటికీ దేవుడు తీర్పు తీర్చకముందే నీ పాపాన్ని ఒప్పుకొని వదిలే. ఆయనకి సమయం వచ్చినప్పుడు తీర్చడం మొదలుపెట్టాడా, అవి నిన్నంత తేలికగా వదలవు కదా. చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమండి. 5:10. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. మర్చిపోకు, మన పాపములన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళే రోజు రాబోతున్నాయి. అర్థమైందా? ఒకరోజు వెనక ముందంతే. మన మరణాలు వెనక ముందు ఎలాగుంటాయో, మన పాపాలకు శిక్ష అనుభవించడం కూడా ఒక రోజు వెనక ముందు అంటే. జాగ్రత్త. చేసిన పాపాల విషయంలో చిన్నదే కదా అనుకోకు. నువ్వు నీ పాపాలు చిన్నదైనా పెద్దదైనా దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించవలసిందే. అది ఎవరిని వదిలిపెట్టదు. అవునా? మీ అందరికీ తెలుసు, మోషే అంతటి దైవజనుడు తను చేసిన పెద్ద తప్పులేమీ చేయలేదు. ఆయన చిన్న పాపమే చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తన కోపాన్ని అణుచుకోలేక ద్రోహులారా అన్నాడంతే. ఒక్క మాట అంతే. వెంటనే దేవుడు మోషేతో చెప్పాడు, నా ప్రజలను నువ్వు ద్రోహులారా అంటావా? నువ్వేమైనా వాళ్ళని పెంచుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా తీసుకొచ్చావా? నువ్వెవరు వాళ్ళని ద్రోహులారా అనడానికి? కాబట్టి నేను నిన్ను ఏ కనాను దేశాన్ని అయితే తీసుకొని వెళ్తానని చెప్పానో ఆ దేశానికి నువ్వు వెళ్ళవు అని చెప్పాడంతే. మోషే చాలా బ్రతిమాలాడు దేవుణ్ణి, తండ్రి నేను వెళ్తాను, ఆ దేశాన్ని చూస్తాను, నన్ను కూడా, నేను మానవుడినే కదా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని మోషే దేవుడిని ఎంత పశ్చాత్తాపడ్డాడు ఉంటాడో. ఎందుకంటే ఆ మోయాబు దేశం మీద పిసగా కొండ మీదకి దేవుడు తీసుకెళ్ళినప్పుడు, నన్ను చూపించు, పోనీ నేను అడుగు పెట్టను అంటున్నావు కదా, దూరము నుండైనా చూస్తాను, ఆ చూసే అవకాశమైనా నాకు ఇయ్యని అడిగాడు. పోనీ ప్రవేశించకపోయినా చూడడానికైనా అవకాశం అన్నాడు. అప్పుడు చెప్పాడు, సరే ఆ కొండ మీదకి నువ్వు ఎక్కు, ఆ దేశాన్ని దూరం నుండి మాత్రమే చూడాలి, నువ్వు అందులో నువ్వు కాలెట్టకూడదు అన్నాడు. ఈ చిన్న తప్పుకే ద్రోహులారా అని ఒక్క మాట తను తప్పు చేసినందుకు కనాను దేశంలోనికి మోషేను కాలు పెట్టనవలేదు దేవుడు. మనం అనుకుంటున్నాం చిన్న పాపాలే కదండి, అవి మనల్ని ఏం చేస్తాయి అనుకుంటున్నావా? చాలు. అది చిన్న పాపమైనా అది పరలోకాన్ని చేరకుండా అడ్డుపడేది. చిన్న పాపమే చాలు. ఎందుకో తెలుసా? మన మీద నేరస్థాపన చేయడానికి సాతానుడు మన పక్షంగా నిలబడతాడనమాట. నీ రాజ్యములోనికి పాపము అనేది ప్రవేశించదని చెప్పావు కదా, నీ రాజ్యములోనికి అపవిత్రమైనది ఏది కూడా ప్రవేశించదని చెప్పావు కదా, మరి ఈ పాపిని నువ్వెలా తీసుకొచ్చావు పరలోకం?
పాపమే కదా. పాపం అనేది ఒకటైనా ఒకటే, అది 100 అయినా ఒకటే. ఇలాంటి వాళ్ళు నువ్వు పరలోకం తీసుకెళ్ళవు కదా. మరి ఇలా తీసుకొచ్చావు నువ్వు. ఒప్పుకుందా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. మరి నువ్వు క్షమించావా? నేను ఎప్పుడూ క్షమించాను, సిద్ధమైన మనసు కలిగిన వాడినే కదా. నేను క్షమించాను, వాళ్ళు ఒప్పుకున్నప్పుడే క్షమించాను. సరే, వాళ్ళు ఒప్పుకున్నారు, నువ్వు క్షమించావు. ఒప్పుకున్న పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టారా? లేదే. వాళ్ళు వదిలిపెట్టలేని పాపాన్ని నువ్వెలా క్షమించావు? నువ్వు అలా చేయవు కదా. జాగ్రత్త. మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మన మీద నేరస్థాపన మోపబడకూడదు. అందుకనే భూమి మీద ఉండగానే ప్రతి పాపాన్ని ఒప్పుకొని వదిలే. ఒప్పుకోవడమే కాదు, మనకు తెలిసింది ఏంటి? ఒప్పుకోవడమే మనకు తెలుసు, వదిలిపెట్టడం మనకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, ఏ పాపాన్నైతే నువ్వు వదలలేదో ఆ పాపము క్షమించబడలేని పాపం. అది నువ్వు అనుకున్నావు, నేను ఒప్పుకున్నాను కదా దేవుడు క్షమించేస్తాడు అని. ఆయన అంటాడు, సరే నువ్వు ఒప్పుకున్నావు, నేను క్షమించాను, కానీ నువ్వు వదిలేవా? అది నువ్వు వదలలేదు కదా. నువ్వు వదలని పాపాన్ని నేను ఎలా క్షమించగలుగుతాను? నేను ఎలా క్షమిస్తాను? జాగ్రత్త. బల్లనేది ప్రభు యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా రొట్టెలో రసంలో పాలు పోయడం అనేది, పాలు పొందడం అనేది అది చిన్న విషయం ఏమీ కాదు. అది నీకేదో చిన్న విషయం, అలవాటు, ఆచారము, నాకు పర్లేదని పోతున్నావా? జాగ్రత్త. దానివల్ల వచ్చే శిక్ష చాలా పర్యవసం. అది చాలా ఒక సమస్య. అందుకని అంటాడు, తన్ను తాను ఎవరైతే పరీక్షించుకుని యోగ్యంగా రక్తమాంసంలో పాలు పంపులు పొందుతారో దేవుడు వాళ్ళని పవిత్రులుగా చేయగలుగుతాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేయగలుగుతాడు. ఎవరైతే అనాలోచనగా తెలిసి తెలియకుండా ఏదో మేము ఇలాగే ఉంటాంలే పర్లేదులే, ఎవరైతే అలా వల్ల పాలు పంపులు పొందుతారో అలాంటి వారెవరు ఆ దేవుడు అంత తేలికగా తన రాజ్యాన్ని ఇచ్చేవాడు కాదు. కాబట్టి ఏ పాపాన్నైతే మనం దాచుకుంటున్నామో, ఏ పాపములైతే నిలిచి ఉన్నామో ఆ పాపాన్ని ఒప్పుకో. రెండవదిగా విడిచిపెట్టే, వదిలే. దేవుడి కోసం వదిలిపెట్టే, నీ కోసం కాదు, దేవుడి కోసం వదిలే. ప్రభువా, నీకంటే నాకు క్షమాధారమని ఏది లేదు, నీకంటే ఏది నాకు ఎక్కువేది లేదు. నువ్వు ఏది చెప్పినా దాన్ని నీ కోసం వదిలేయడానికి నేను సిద్ధమే. అదేదైనా కానీ అవసరమైతే నా ప్రాణాన్నైనా నీకు నేను ఇవ్వడానికి సిద్ధమే. నా ప్రాణమే నాది కానప్పుడు ఈ లోకంలో ఉన్నాయి నాకెందుకు ఇంకా? ప్రియ సహోదరి సోదరా, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి పరీక్షించుకుందాం. పులియని రొట్టెతో ఆ పండుగను ఆచరిస్తున్నావా? పులిసిన రొట్టెతో ఆ పండుగను ఆచరిస్తున్నావా? జీవితం మారకుండా ప్రభు యొక్క బల్లో చేరేస్తున్నావా? జీవితం మారిన తర్వాత నువ్వు బల్లో చేరేస్తున్నావా? నీ మార్పు కలిగిన జీవితం అయితే, ఏ పాపాన్ని అయితే ఒప్పుకున్నావో అట్లా వదిలేసావా? ఒప్పుకున్న పాపాన్ని వదిలిపెట్టాలి. అది కదా నిజమైన క్షమాపణ అంటే. నేను ఒప్పుకుంటానే ఉంటాను తండ్రి, నువ్వు క్షమిస్తానే ఉండు అంటే ఇది ఎప్పటికీ జరగదు. నువ్వు అనుకుంటున్నావు అలాగని. ఆయన అంటున్నాడు, నువ్వు ఒప్పుకున్న పాపాన్ని వదిలిపెట్టినప్పుడే క్షమాపణ నీకు కలుగుతుంది. కాబట్టి బలను తాకే ముందుగా యోగ్యంగా ప్రభు యొక్క బలను తాకడానికి ప్రయత్నించు. అలాగ తాకాలి, అనాలోచనగా బలను తాకద్దు. అలాగ తాకేమా మనమే శిక్షా విధులకు మనం వెళ్తాం. రెండవదిగా మనం గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఇప్పటికీ మన స్వభావము, మన బుద్ధి. అందుకే నేను చెప్పాను, నేను పోయిన వారం మీకు ఏం చెప్పానంటే విను బుద్ధి. నిజంగా దేవుని యొక్క బిడ్డలం మనకి వినే బుద్ధి ఉందా? వింటున్నాం, కానీ మనం ఎలాగున్నామో తెలుసా? మన హృదయము కొవ్వు పట్టి, అంటే దేవుని మాటకి వినకుండా విన్నట్టే వింటున్నాం కానీ వింటలేదు. విన్నట్టే వింటున్నాం అంటే కానీ వింటలేదట.
అందుకనే ఇలాంటి వారిని యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ పోల్చాడు. ఆయన ఎలాగ పోల్చాడో ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి వారిని ఆయన ఎలాగ పోల్చాడో ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాలండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరని తమ చెలికాండ్రుతో చెప్పి పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. సరే, వీళ్ళు ఎలాగున్నారట తెలుసా? పిల్లకాయలను పోలి ఉన్నారట. అంటే వింటున్నారట, కానీ దానికి స్పందిస్తలేదు. అర్థమైందా? నాట్యం ఆడే వాళ్ళకి బోర పోతుంటే ఏం చేస్తూ ఉంటారు? అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు కదా. పాట పెడతా ఉంటే డ్యాన్స్ వేరేటండి, పాట ఆగితే డ్యాన్స్ ఆగిపోద్ది. కానీ ఇలా పాట వేస్తున్నా ఇలా ఆడతా లేదట. ఎందుకు? వీళ్ళు ఎక్కడ లేరు కదా. అదే చాలాసార్లు ఉంటారు కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లో ఉంటారట. ఇప్పుడు కొంతమంది అలా మనుషులు ఎక్కడే ఉంటారు కానీ మనసులు ఎక్కడో ఉంటాయట. వాళ్ళకి ఏం చెప్తే ఏమెక్కుతుంది చెప్పి ఇంకా వీళ్ళు ఎవరితో పోల్చాలి? నేను దేనితో పోల్చాలి? వీళ్ళు పిల్లకాయలంట. అంటే చిన్నపిల్లలు కూడా తెలిసి ఎన్ని చెప్పినా లెక్క చేయరట. ఆ మాట వింటారో పోతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఈరోజు మనం ఎలాగున్నాం? వింటున్నాం, కానీ ఆ వింటున్నది మన హృదయంలోకి వెళ్తుందా? ఇది కదా మనకు కావాల్సింది. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అన్నాడు, మీరు వినుమట్టుకు వింటున్నారు కానీ అది మీలోనికి వెళ్తా లేదు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇలాగ చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు ముయించమని చెప్పాను. ఆలోచించట. ఆయన వినుమట్టుకి వింటున్నామంట, చూడడం మట్టుకి చూస్తున్నామంట, కానీ గ్రహిస్తా లేదు. అది హృదయంలోనికి వెళ్తా లేదండి. ఎన్నోసార్లు మీరు చెప్తూ ఉంటాను, ఏ జబ్బుకైనా ఈరోజు మందులు ఉన్నాయండి. జబ్బులకి ఎన్నో మందులు వచ్చాయి. జబ్బు తగ్గాలంటే మందు వేయాలా, అంతేనా? నిజంగా ఆ డాక్టర్ చెప్పినట్లుగా క్రమం తప్పకుండా మందులు వేస్తూ ఉంటే జబ్బు ఏమవుతుంటుంది? తగ్గిపోద్దండి, నిజంగా తగ్గిపోద్ది. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనలో ఏ ఒక్కరం కూడా జూనియర్లం కాదు, మనం సీనియర్లు. అర్థమైందా? ఈరోజు ప్రభువుని నమ్ముకొని కనీసం మన జీవితంలో 15 సంవత్సరాలు పై మాటే తక్కువేమీ లేదు. మనందరం మనం పరీక్షించుకుంటే యేసు ప్రభువుని నమ్ముకొని దేవుడు మాటలు వింటున్న మనము 15 సంవత్సరాలు పై మాటే తప్ప కింద ఎవరు లేం. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఏం మారాం? మళ్ళీ మనం ఏం చెప్పాం తెలుసా? నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని నమ్మానండి ఏం చెప్తాం మనం. నిజమే, ఎంత సంతోషం. చిన్నతనంలోనే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు అంటే ఎంత మార్పు చెంది ఉండాలంటావు? ఏం మారాం? మనం ఏమైనా మారామా? అందుకే అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తున్నాడు. ఓ యెషయా, ఆ ప్రజలు ఎలాగున్నారో తెలుసా? వినుమట్టుకు వింటారు కానీ దాన్ని గ్రహించరు. వీళ్ళు. దీని అర్థం ఏంటి?
దీని తాత్పర్యం ఏంటి? ఎందుకు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు? నన్నేం చేయమంటున్నాడు? నేనేం చేయాలి? ఇదేం అక్కర్లేదు, వినుమట్టుకి విన్నామా పోయామా, ఇంత అయిపోయిందంత మన పని. ఇదా ఎందుకు ఎలాగైపోయాడు తెలుసా? వీళ్ళ హృదయం అంట కొవ్వుపోయిందంట. అర్థమైందా? మనకు అన్నీ ఉంటే దేవుడు మాట ఎందుకు అంటామండి? మనకేం అవసరం? మనకు అన్నీ ఉంటే దేవుడు మాట విన్నాం కదా. వాళ్ళు చెప్తారులే, అలాగే చెప్తారు, మనం వింటామని అలాగే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు వింటారు, వింటలేదు, ఎన్ని సంవత్సరాలు చెప్తలేదు. వాళ్ళు చెప్తానే ఉన్నారు, మనం వింటానే ఉన్నాం, మన పని మనం చేసుకుంటానే ఉన్నాం. ఇంకెంతకంటే ఏముంది? ఇలాగే వెళ్ళిపోతావా? ఒకవేళ అలాగే వెళితే ఏదో ఒక రోజు మనం ప్రాణమైనా పోవాలి, ప్రభువు రావడమైనా జరుగుతుంది. అప్పుడు కూడా ఇలాగే చెప్తావా? అలాగే చెప్తారు, మనం ఇలాగే పెట్టామని చెప్పుపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి పోతావు. అయ్యో ప్రభు, నన్ను నరకంలో పంపించేవేంటి అని నువ్వు అడిగేవనుకో, అప్పుడు ఆయన ఏం చెప్తాడట? తెలుసా? ఒక మాట చెప్తాడట. ఆయన ఏం చెప్తాడో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము యేసు ప్రభువారు చెప్తాడట. ఆయన ఇలా చెప్తాడట, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు దీన్ని నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చాను, ఇంత డబ్బు నీకు ఇచ్చాను, ఇంత చేశాను నేను అని మనం చెప్తామట. అప్పుడు ఆయన అంటాడట, అమ్మా నువ్వు చేసినవన్నీ నిజమే, లేదా అయ్యా నువ్వు చేసినంత నిజమే, నేను కాదంట లేదు, కానీ నువ్వు చేసిన పని ఏంటో చెప్తాడట. ఆయన ఏం చెప్తాడో చూపిస్తాను మీకు. 7వ అధ్యాయము 21 వచ్చినవండి. 7:21 మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా గుడికి వచ్చావు, నా కానుకలు వేసావు, నువ్వెన్నో చేసావు, నేను కాదంటా లేదు, కానీ నా తండ్రి చిత్తం చేసావా అది చెప్పు. నీ ఇష్టం నువ్వు చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు. ఎప్పుడైనా నా ఎడల నా దేవునికి ఇష్టం ఏంటని ఎప్పుడేం చేసావా? మరి నువ్వు చేయలేనప్పుడు నేను ఎలా పరలోకం ఇస్తాను అనుకున్నావు? పరలోకం అనేది భౌతికమైన క్రియలను బట్టి పరలోకం ఇవ్వడం, అవునా? అలాగైతే మనకంటే యూదులు ఇప్పటికీ చేస్తానే ఉన్నారు ఆ ధర్మశాస్త్రాన్ని, మనకంటే నిష్ఠగా బ్రతుకుతున్నారు వాళ్ళు, కానీ పరలోకం లేదు. ఇప్పటికీ కూడా అపవిత్రమైనది తినడం కానీ ముట్టడం కానీ ధర్మశాస్త్రంలో తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు వాళ్ళు, కానీ పరలోకం వాళ్ళకి లేదు. యేసు ప్రభు ద్వారానే పరలోకం, వాళ్ళ తండ్రి యొక్క చిత్తం తెలుసుకుంటేనే పరలోకం వాళ్ళకి. మరి ఈరోజు నీకు నాకు మనం భౌతికమైన క్రియల వల్ల మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? గుడికి రావడం, కానుకలు వేయడం, దేవుడు గుడిలోకి వచ్చి మనకు కనపడడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం, ఇలాంటివి చేసేస్తే మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే మనకంటే ఎక్కువ చేసిన ఉన్నారు మనకంటే ముందు. ఇలాంటి వారు కాదు. నా తండ్రి చిత్తం చేయాలి. నా తండ్రి చిత్తం ఎప్పుడైనా చేసావా? నా తండ్రి చిత్తం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతకడం. అది కదా, నీకు ఇష్టమైనట్లు బ్రతకడం కాదు, తండ్రి యొక్క చిత్తం. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, నా తండ్రి నాకేం చెప్పాడో అది నేను చేశాను. నా తండ్రి చిత్తం చేయడం అంటే ఎంత కష్టం తెలుసా? అందుకనే సిలువను చూపిస్తూ ఉంటాం అన్నమాట. సిలువ అనేది ఎలాంటిది అంటేనట, ఒక నిలువు కర్రకు ఒక అడ్డుకర్ర వేయడం అన్నమాట. సిలువ అనేది ఒక నిలువు కర్రకు అడ్డుకర్ర వేయడం అనమాట. ఎందుకు ఈ సిలువను తీసుకొచ్చారంటే, ఈ సిలువ ఏం చెప్తుంది అంటే, నీ ఇష్టాలన్నీ చచ్చిపోవడమే ఈ అడ్డుకర్ర. ఇది కదా సిలువ. సిలువ అనే మాటకు గుర్తేంటి అంటేనట, నీ ఇష్టాలు చచ్చిపోవడమే దేవుని ఇష్టం అంట. యేసుప్రభువు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలట. నేను పనికిరాను, నా వల్ల ఏంటి సాధ్యం, నేనేం చేయగలుగుతాను, ఇది నా వల్ల కాదు అని మనంతటి మనం చచ్చిపోవాలట. ఇదండి దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? మన ఇష్టాలు చచ్చిపోవడమే దేవుని చిత్తం. మనం దేవుడి ఇష్టం ఎలాగంటే తెలుసా? మన ఇష్టం జరగడమే దేవుని చిత్తం అంట. ఇది కదా. ఒక ఆయన ఇలా చెప్పాడు,
ఒక సంబంధానికి వెళ్ళారట. వాళ్ళ సంబంధానికి వెళ్ళక ముందే అన్నీ ఎంక్వైరీ చేశారట. వీళ్ళు మన కులమా? మన కులమే. ఏం చదువుకుంది అమ్మాయి? ఎంత చదువుకుంది. ఏం జాబ్ చేస్తుంది? ఈ పని చేస్తుందా. ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇస్తారా? అన్నీ చూసేసుకొని ఇప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పారట, అన్న పలానా ఊర్లో అమ్మాయి ఉంది, మరి మేము ప్రార్థన చేసాం, మాకు దేవుడు చెప్తామన్నారు, కాబట్టి మీరు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అప్పుడు సేవకుడు అన్నాడట, సరే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు చిత్తమైతే అది సమాధానం అయితే నేను అన్న మాకు ఇచ్చేసాడన్న దేవుడు చిత్తం. ఎలాగెత్తాడు మన దేవుడు? వాళ్ళు మన కులమై ఉండాలా? మనం అడిగినంత డబ్బు ఇవ్వాలా? అర్థమైందా? మనం అనుకున్నంత చదువు ఉండాలి అమ్మాయి. ఇవన్నీ అయ్యి అనుకోండి, అప్పుడు దేవుడి చిత్తం. ఇది దేవుడి చిత్తమా? దేవుడి చిత్తం ఏంటో తెలుసా? అన్నిటికీ వ్యతిరేకంగా జరగడమే దేవుడి చిత్తం. నువ్వు అనుకున్న ఏది జరగకూడదన్నమాట. అది నిజంగా దేవుడి చిత్తం అంట. అప్పుడంట దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడట. దైవజన్ భక్సింగ్ గారు ఆయన వివాహాలు చేసేవాడట. ఎవరైనా ఆయన దగ్గర పెళ్లి చేయమని వస్తే పెళ్లి మాటే ఎత్తువాడు కదట. ఎవరైనా ఆయన పెళ్లి చేయమని వస్తే పెళ్లి మాట ఎత్తువాడు కాదు, ముసలు అయిపోయేదాకా పెళ్లి చేసేవాడు కదట. ఆయన అనేవాడు, ఆయన దేవుడి చిత్తం అంటేట ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చినా ఎవరికి ఏం చెప్పినా లోబడి చేసుకునేవారట. ఆయన పెళ్ళిళ్ళన్నీ ఎలా చేసాడు? అన్ని వ్యతిరేకమైన పెళ్ళిళ్ళు చేశారట. ఒక ఆయన ఇలా చెప్పాడనమాట, గొప్ప దైవజనుడు అనమాట. ఆయన శ్రీలంకలో ఉంటారనమాట. ఆయన చాలా 7 అడుగులు ఎత్తుంటాడు. ఆయన అంత ఎత్తైన మనిషి. ఆయనకి 4.5 అడుగులున్న అమ్మాయిని పెళ్లి చేశాడట. ఆయన అన్నాడు, ఆయన సాక్షిలో చెప్పాడు, ఆయన ఎవరిని చెప్తే అలా చేసుకోవడమే. నాకు సరిపోతుందా జోడి, నాకు రంగు సరిపోతుందా, నా కులమా, నాది ఇదా అదా ఏమీ ఉండేది కదట. అన్న చెప్పారు, చేసుకోమన్నారు, అంతే. అలా చేసుకున్న తర్వాత అంట వాళ్ళకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడట. ఎంతమంది సంతానాన్ని కలిగించి ఎంత చక్కగా వాళ్ళ కుటుంబం ఉందట. వాళ్ళందరూ అది చెప్పేవారు, దేవుని చిత్తంలో మేము చేసుకున్నాం కాబట్టి ఈరోజు మా కుటుంబాలన్నీ ఇలా దేవుడు దీవించాడు. దేవుని చిత్తంలో లేకుండా చేసుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాళ్ళు ఏమి అభివృద్ధిలోనికి రాలేదు. దేవుని చిత్తం చేయడమే నీ ఆశీర్వాదం. కాబట్టి ముగించే ముందుగా వాక్యాన్ని వింటున్నాం, గ్రహిస్తున్నావా? వాక్యాన్ని వింటున్నాం, మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఎక్కడ వినుమట్టుకి వింటున్నామే తప్ప మన హృదయముతో గ్రహించి మన మనసు మార్చుకోగలుగుతున్నామా? మనసు మారడం ఏమీ లేదు. విన్నాము, వెళ్ళాము, ఎంతకాలం ఇంకెలాగే పోతావా? ఒకవేళ ఇలాగే వెళితే జాగ్రత్త, మన ప్రాణమైనా ఒకరోజు పోవచ్చు, ఒకరోజు దేవుడైనా రావచ్చు. మరి అప్పుడేమంటావు? అప్పుడు చదివేసుకుంటావా? ఎప్పుడు? ఆ బుద్ధి లేని కన్యకల వలె పెండ్లు కుమారుడు వచ్చే సమయంలో, అయ్యా మాకు నూనె లేదు, మేము నూనె తెచ్చుకుంటామని వెళ్ళలేరు. తెచ్చుకునే లోపల నువ్వు వచ్చి వెళ్ళిపోయాడు ఎంత అయినా అంతే. ఆ సమయానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఆ సమయానికి సిద్ధంగా లేకుండా అప్పుడు సిద్ధపడదామంటే ఏమవ్వదు. జాగ్రత్త. అందుకనే దేవుడు మన మరణం ఎప్పుడూ మనకు తెలియకుండా చేశాడు దేవుడు. ఒకవేళ మన మరణ దినమే మనకు తెలిసిపోయింది అనుకోండి, ఆ రోజుకి మనం అన్నీ రెడీ అయిపోతాం. దేవుడు అన్నాడు, నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు, అందుకే జాగ్రత్త పడు. నేను రావడమైనా కావచ్చు, నువ్వైనా పోవడమైనా కావచ్చు. అప్పటికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అప్పటికప్పుడు సిద్ధపడటం కాదు, అది నీ వల్ల కానే కాదు. కాబట్టి దేవునికి బిడ్డలుగా వినడం వరకు కాదండి, విన్నది గ్రహించాలి కదా, దాని ప్రకారం నడవాలి కదా. అది కదా వినడం అంటే. మనం దేవుడు మాట విన్నాము అంటే విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. అందుకనే ఆ మరియ
ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లు ద్రాక్షారసంగా మారడానికి అక్కడ ఒక మాట చెప్పింది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంతే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. ఆయన ఏది చెప్తున్నది మీరు చేశారా అది మీకు ఆశీర్వాదం. మీరు విన్నది విన్నట్లుగా చేయాలి. విన్నది విన్నట్లుగా చేయలేదా దానివల్ల మనకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందేందుగా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, మనసుతో గ్రహిస్తున్నామా? ఒకవేళ మనసుతో గ్రహిస్తే తిరిగి మనం మార్పు చెందుతున్నామా? ఎక్కడ మారాం? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకొకలాగే ఉంటున్నాం మనం. లేదు, మనకు బౌండరీ గీసేసుకున్నాం. నేను ఎంతవరకు మాత్రమే, నేను ఇలాగ మాత్రమే, నేను ఎంతవరకు మాత్రం అంటాను. ఈ బౌండరీను గీసుకున్నప్పుడు దాని గీత నువ్వు దాటవు కదా, నీ హద్దులు నువ్వు పెట్టేసుకున్నావు. ఇంక అందులోనే ఉండిపోతావు. వెళ్ళేనా, వచ్చానా, చెప్పారు, విన్నానా, అంతవరకు మాత్రమే. అది నేను చెయ్యాలనే రూల్ ఉందా? వాళ్ళు చెప్పినవన్నీ నేను చేస్తానా? నాకు ఇష్టమైన నేను చేస్తాను అంతే. అయితే దేవుడు అంటాడు, నా తండ్రి చిత్తం చేయలేనప్పుడు, నీ బౌండరీలను గీసుకున్నప్పుడు నా బౌండరీలను గీసుకోను అంతే. నేను కూడా ఇంతవరకు మాత్రమే ఉంటాను, నేను దాటినావు. నువ్వు నా కోసం అంతే అద్దు పెట్టుకున్నప్పుడు నేను నీ కోసం కూడా ఇంతే అద్దు పెట్టుకుంటాను అంతే కదా. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలతని కొలుస్తాడట దేవుడు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో దేవుడి కోసం అదే దేవుడు నీకు చేస్తాడు. అది జాగ్రత్త. అందుకని వెండం మట్టుకు వెండం కాదు, దాని ప్రకారం నడవడమే దేవుడికి కావాల్సింది. అది కదా దేవుడు మన నుండి కోరింది. నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, నీ ఇష్టం కాదు. నీ తండ్రి చిత్తం ఏంటో తెలుసా? భూమి మీద దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి, ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతకాలి, ఆయనకు మహిమకరంగా బ్రతకాలి. అది ఆయన చిత్తం. నీకు ఇష్టమైనట్లు బ్రతకడం కాదు, నువ్వేదో నేనేదో గొప్పవాళ్ళని చూపించుకోవడం కాదు. మన సొంత మహిమను, మన సొంత పేరుని, మన ఉన్నతమైన స్థితిలోకి రావాలని కాదు. ఎలాంటివి వెతికితే మనం దేవుడి రాజ్యంలోకి వెళ్ళాం. దేవుణ్ణి మహిమపరచు, ఆయన చిత్తం నెరవేర్చు. ప్రభువా, నా ఎడల నీ చిత్తం ఇది కదా, నిన్ను మహిమపరచాలి నేను భూమి మీద. అంటే నీకు ఇష్టమైన రీతిగా బ్రతకాలి, నేను జీవిస్తాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను నీ కొరకు మాత్రమే బతుకుతాను అని తీర్మానం చేసుకో. నిజంగా నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుడు ఆ రోజు నుంచే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడట. నువ్వు మంచి చెయ్యాలని నువ్వు ఆశ కలిగితే ఆ రోజు నుంచే దేవుడు నీకు మంచి చేయడం మొదలు పెడతాడట. అందుకన్నాడు, నేను చూపించను కానీ అంటాడు, ఇదిగో ఒక నూతనమైన కార్యము నేను నీలో చేయబోతున్నాను. అది ఎప్పుడు చేస్తాను తెలుసా? ఈనాడే, ఈరోజే మొదలు పెడతాను నేను. నువ్వు ఎలాగ ఉండాలనుకున్నప్పుడు మరి నేను ఆ రోజు నుంచే కదా నేను కూడా చేయాలా. కాబట్టి నువ్వు ఏ రోజైతే దేవుడిని చిత్తం చేయడానికి తీర్మానం చేసుకుంటావో ఆ రోజు నుంచే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. కాబట్టి ఆ రీతిగా వినుముట్టుకి వినడం కాదు, మనమేం పిల్లకాయలమేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వచ్చిన వాడు విని చూసి మనసుతో గ్రహించి మార్పు చెందుతున్నామా? రోజు రోజుకి మన జీవితంలో మార్పు కనపడాలండి. ఇది కదా దేవుడి చిత్తం అంటే. అలాగ మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఆ రీతిగా ప్రభు మన సహాయం చేయగాక. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పొందే ముందుగా మనకు మనగా పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతామండి. ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మనకు మనంగా పరీక్షించుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదాం.